హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చాలా టేస్టీగా ఈజీగా అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరిసెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తడి బియ్యం పిండి కేజీ, బెల్లం 700 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. అరిసెలు తయారు చేసుకునే విధానం: ముందుగా అరిసెలకు లావు బియ్యాన్ని తీసుకోవాలి, అంటే రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యంలో మనకు జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది, అరిసెలు బాగా వస్తాయి. తరువాత ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి 4 లేదా 5 సార్లు కడగాలి. ఈ బియ్యంలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని ఎక్కువ సార్లు కడగాల్సి ఉంటుంది. బియ్యాన్ని నీట్గా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు మంచినీళ్లను పోసుకోవాలి. ఈ బియ్యాన్ని 2 రోజుల పాటు నాననివ్వాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి బియ్యాన్ని కడగాలి. 2 రోజుల తర్వాత బియ్యాన్ని ఒకసారి కడిగి 10 నిమిషాల పాటు ఆరబెట్టుకొని పిండిని పట్టించుకోవాలి. పిండిని పట్టించిన తర్వాత జల్లించుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. తరువాత అరిసెలకు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ చెక్క బెల్లం అరిసెలకు అంతగా బాగుండదు, ఈ గడ్డ బెల్లం అయితే అరిసెలకు బాగుంటుంది. ఈ బెల్లంలో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది, అరిసెల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తరువాత ఒక పెద్ద గిన్నెలో బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి, ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. అరిసెలకు బెల్లం పాకం ఈ విధంగా రావాలి. ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా పాకాన్ని వేసుకోవాలి. నీళ్ళల్లో పాకం వేసిన తర్వాత ఎటు జరగకుండా ఇలా ఉండలా వస్తే పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు పాకంలో యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపాక అందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఏదైనా కవర్ మీద ఈ విధంగా అరిసెలు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అరిసె వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం పొంగిన తర్వాత తిప్పాలి. అరిసెలను లో ఫ్లేమ్లో 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరిసె 2 వైపులా కాలాక ఇక్కడ చూపిస్తున్నట్టు అరిసెను చిల్లులు గరిటె మీద పెట్టి దాని మీద ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా చేశాక అరిసెను ప్లేట్లోకి తీసుకోవాలి. అరిసెను ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు పల్చగా వేసుకోవాలి. అరిసెలన్నీ చేసుకున్నాక వాటిని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బియ్యపిండితో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చెక్కలను మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి.
లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో 4 ఇంచుల అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయను పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ పొడి బియ్యం పిండిలో గంట సేపు నానబెట్టుకున్న 50 గ్రాముల పెసరపప్పు, 50 గ్రాముల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. మీకు పప్పులు కొద్దిగా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు, 100 గ్రాములు వేడి చేసుకున్న బటర్ వేసుకొని కలుపుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో నూనె కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకోవచ్చు. పిండిని ఇలా కలిపాక ఇప్పుడు చేతితో పిండిని బాగా కలుపుకోవాలి. మనం వేసిన బటర్ అంతా కూడా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపిన తర్వాత అందులో గోరువెచ్చని నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. చెక్కల పిండిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటే చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చెక్కలు మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న చిన్న ఉండల్ని చేసుకోండి. ఉండలన్నింటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత పూరీ ప్రెస్ మీద ఒక కవర్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని రాసుకోవాలి. ఇప్పుడు ఉండలను పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. పూరీ ప్రెస్కు ఎన్ని ఉండలు పడతాయో అన్ని ఉండల్ని పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఒత్తకండి. చెక్కలను ఈ విధంగా చేసుకున్నాక ఒక కవర్ మీద వేసుకోవాలి. చెక్కలన్నింటినీ ఈ విధంగా చేసుకున్నాక వాటిని వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని చెక్కలు మాత్రమే వేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెక్కలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. చెక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా ఉంచితే మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుంది. మిగతా చెక్కలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మనకు చెక్కలన్నీ ఈ విధంగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కజ్జికాయలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కజ్జికాయలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్, బెల్లం 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఫ్రై చేసుకున్న పల్లీలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/4 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో మైదా, బొంబాయి రవ్వ, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక అందులో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేతితో నెయ్యి పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి.
వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపాక మూత పెట్టి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకొని పొట్టు తీసిన పల్లీలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పల్లీల పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, యాలకుల పొడి వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో బెల్లం, మిక్సీ వేసుకున్న పల్లీల పొడి వేసుకొని 1 లేదా 2 సార్లు తిప్పుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత పిండిని మరో 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఉండను తీసుకొని మూత పెట్టేసుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీని చేసుకోవాలి. చపాతీని పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. చపాతీని ఇలా చేసుకున్నాక మనం చేసిన పుట్నాల పొడిని వేసుకోవాలి. మనం చేసిన చపాతీకి తగ్గట్టు స్టఫ్ను వేసుకోవాలి. తరువాత చపాతీ చుట్టూ వాటర్ అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా క్లోజ్ చేసి స్టఫ్ బయటకు రాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్క్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. కజ్జికాయల పీట లేకుండా కజ్జికాయలను ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర కజ్జికాయల చెక్క ఉంటే పీట చుట్టూ ఈ విధంగా ఆయిల్ రాసుకొని చపాతీని వేసుకోవాలి. తరువాత చపాతీకి సరిపడినంత కజ్జికాయల స్టఫ్ను వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ వాటర్ అప్లై చేసుకోవాలి. తరువాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టిగా క్లోజ్ చేసుకొని ప్రెస్ చేయాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి కజ్జికాయ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కజ్జికాయలను వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న పిండికి 20 కజ్జికాయల వరకు అవుతాయి. ఈ కజ్జికాయలు మనకు 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మిగతా కజ్జికాయలను కూడా ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ లడ్డును మనం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే సూజీ అంటాం కదా, ఆ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేగిపోయి మంచి వాసన వస్తున్నప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1/2 కప్పు పంచదార వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన వేడికి పంచదార అనేది కొంచెం కరిగిపోతుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అరకప్పు వేడి పాలు పోసుకొని కలుపుకోవాలి. వేడి పాలు పోసుకోవడం వలన మనకి లడ్డూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్నాక మనకి ఈ విధంగా లడ్డూ చేసుకోవడానికి ఈజీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అందులో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 1 టీ స్పూన్ పిస్తా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డూని మనం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా రవ్వ మిక్స్ తీసుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి. లడ్డూను మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు. రవ్వ లడ్డూను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా లడ్డూలను కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని ప్లేట్లోకి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం జంతికలు కరకరలాడుతూ చాలా టేస్టీగా గుల్లగా రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ జంతికలను మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జంతికలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యపిండి, 2 కప్పుల శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వామును ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. తరువాత 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు కరిగించిన బటర్ను వేసుకోవాలి. ఇప్పుడు బటర్ అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో వేడి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లను పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకూడదు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోవాలి. పిండిని ఇలా కలుపుకున్నాక జంతికల గొట్టం తీసుకొని అందులో ప్లేట్ పెట్టుకొని సరిపడినంత పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. తరువాత ఒక కాటన్ క్లాత్ను నీళ్ళల్లో తడిపేసి బాగా పిండి జంతికలను ఈ విధంగా వేసుకోవాలి. జంతికలను మీకు కావాల్సిన సైజులో చిన్నవి లేదా పెద్దవి వేసుకోవచ్చు. జంతికలన్నింటినీ వేసుకున్నాక వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జంతికలను ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకూడదు. 1 నిమిషం ఆగిన తర్వాత 2 వైపులా తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జంతికలు మనకు వేగాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్లో ఈ విధంగా పైకి తేలుతూ ఉంటాయి. ఇలా ఉంటే మనకి జంతికలు క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు.
మిగతా జంతికలను కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా జంతికలు రెడీ అయిపోయాయి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బూందీ లడ్డు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బూందీ లడ్డుకి పైన పంచదార కట్టకుండా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బూందీ లడ్డు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి మనకు దాదాపుగా 1/2 కిలో వరకు ఉంటుంది. ఇప్పుడు చిటికెడు వంట సోడా, అరకప్పు నీళ్లు పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకూడదు. ముందు కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మరో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మనకి 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. పిండిని ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు బూందీ అనేది బాగా వస్తుంది. పిండిని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేడి నూనెలో బూందీ గరిటె పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బూందీ వేసుకోవాలి. బూందీ వేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే బూందీ ఈ విధంగా రౌండ్గా వస్తుంది. బూందీని క్రిస్పీగా కాకుండా ఈ విధంగా కొంచెం మెత్తగా వేసుకోవాలి. బూందీ పట్టుకుంటే మనకు మెత్తగా ఉండాలి. బూందీని ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో బూందీని వేసుకోవాలి. బూందీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగి లేత పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. పంచదార పాకం మనకు ఈ విధంగా రావాలి. బాగా తీగ రాకూడదు, కొంచెం వస్తే సరిపోతుంది. మనకు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న బూందీని వేసుకొని కలుపుకోవాలి. పాకం అంతా పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాకమంతా పీల్చి బూందీ మనకు సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు బూందీని గరిటెతో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. బూందీని ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, నెయ్యిలో ఫ్రై చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ల సారపప్పు వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కానీ సారపప్పు కానీ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూని చేసుకోవాలి. లడ్డూని ఈ విధంగా చేసుకోవాలి. లడ్డూని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా బూందీని కూడా లడ్డూలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా బూందీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ బూందీ లడ్డు మనకు 10-15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మనకి బూందీ లడ్డు చల్లారిన తర్వాత కూడా పైన పంచదార అనేది కట్టదు, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బూందీ లడ్డు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.